హాయ్ డియర్స్, ఈరోజు మాఘమాసం శనివారం చేవెళ్ళలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం చూపిస్తాను. చాలా పురాతనమైన దేవాలయం ఇది. చేవెళ్ళ బస్ స్టాండ్కి ఎదురుగుండా ఉంటుంది. చేవెళ్ళ పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుందండి. గుడి దగ్గరికి రాగానే హనుమంతుడు, గరుత్మంతుడు విగ్రహాలు ఉంటాయి. మాఘమాసం శివరాత్రి నుంచి ఈ ఆదివారం వరకు జాతర జరుగుతుందంటే చాలా బాగుందండి గుడి. 8 ఏళ్ల తర్వాత మళ్ళా ఈ గుడికి వెళ్తున్నాను. ఇన్నాళ్ళకి దర్శన భాగ్యం కలిగింది. మాఘమాసంలో జాతర చాలా బాగా చేస్తారట. ఈ గుడి దగ్గర ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి. అందరూ పాదాలకు నమస్కరించి అక్కడ కొబ్బరికాయ కొట్టి లోపల దర్శనానికి వెళ్తున్నారు. గుడి చూడండి, చాలా బాగా డెకరేషన్ చేశారు. లోపల కూడా చాలా బాగుంటుంది. ఈ గుడికి నేను రెండవసారి వెళ్ళటం. 500 సంవత్సరాల క్రితం గుడి అంటారు, కానీ ఇంకా పాత గుడి అని అందరూ అంటుంటారు. చాలా బాగుంటుంది లోపల. గుడి ముందు పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇక్కడ అందరూ కూర్చుంటున్నారు. పాదాలకి నమస్కరించిన తర్వాత గుడి లోపలికి వెళ్తున్నారు. చాలా చాలా పురాతనమైన గుడి అండి. ఇక్కడ ముందుగా గడపకి నమస్కరించుకుని లోపలికి వెళ్తున్నారు. తలుపులు కూడా ఇత్తడితో నగిషీలు చెక్కున్నాయి. ధ్వజస్తంభానికి అందరూ దండం పెట్టుకుంటున్నారు. గుళ్ళోకి వెళ్ళడానికి ఎటువంటి టికెట్ లేదు, కానీ బయట కొబ్బరికాయ కొన్నప్పుడు కొబ్బరికాయ ఒకటికి 5 రూపాయలు తీసుకుంటున్నారు. ధ్వజస్తంభం దగ్గర రూపాయి కాసు నిలబెడుతున్నారు. అది నిలబడితే అంటే ఆ రూపాయి కాసు నిలబడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. అందరూ ట్రై చేస్తున్నారు. లోపల కూడా చూస్తారు కదా, చాలా బాగుంది. ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. అందరూ అక్కడ ఫోటోలు దిగుతున్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా చాలా బాగుందండి. చూడండి, మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి విగ్రహం తిరుపతిలో చూస్తూ ఉంటాం కదా. అనుకోకుండా ఒక పని మీద చేవెళ్ళి వెళ్ళి ఈ గుడికి వెళ్ళాను నేను. దేవుడు పిలిస్తే కానీ ఏ గుడికి వెళ్ళలేమనుకుంటాము. ఈ గుడికి నేను అలాగే అనుకోకుండా వెళ్ళాను. చాలా క్యూ ఉందండి. ఈ గుడి చాలా అద్భుతంగా ఉంది. ఎంతో లైన్ ఉంది. ఇంకా ఇక్కడున్న రథాలు కానీ విగ్రహాలు కానీ చాలా పురాతనమైంది. చాలా చాలా బాగుంది. అన్ని రకాల సేవలు ఈ గుడిలో ఉంటాయి. ఉదయం 5:30కి అంటే 5:30కి ఈ గుడి ఓపెన్ చేస్తారట. అన్ని రకాల పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నీ జరుగుతున్నాయి ఈ గుడిలో. గుడి వెనకాల ఉన్న ఈ మండపం ఉంది కదా, ఇక్కడే అందరూ సత్యనారాయణ స్వామి వ్రతాలు అవి చేసుకుంటున్నారు. ఈ పక్క నుంచి దారి ఉంది కదా, అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఇంకా స్నానాలు చేయడానికి ఉందండి. గుడి పక్క నుంచి ఒక దారి ఉంది. అలా పక్కకు వస్తే ప్రసాదాలు అవి అమ్ముతారు. అక్కడ నుంచి బయటికి వెళ్తే శివాలయం ఉందండి. చాలా పురాతనమైనది. శివలింగం చాలా అద్భుతంగా ఉందండి. ఇటువంటి శివలింగాల్ని మనం కాశీ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము. లేడీస్కి సంబంధించిన అన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారు. ఇంకా రంగుల రాట్నం అన్నీ పెట్టారు పిల్లల కోసం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళకి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు దర్శించుకోండి.